ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని స్టాఫ్ నర్సులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. నర్సుల శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజును పురస్కరించుకుని నర్స్ డే వేడుకలు జరుపుకుంటున్నామని వారు పేర్కొన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలను వారందరూ స్మరించుకున్నారు. ఆమె స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తామంతా శక్తివంతులై కూడా కృషి చేస్తామని చెప్పారు. Happy Nurses Day. Thank you. Happy Nurses Day to all. There's a congregation. మా యొక్క నర్సెస్ డే దినోత్సవం సందర్భమున మేము ఎంతో సంతోషంగా మా యొక్క సేవలను మేము అందిస్తున్నాము. మా యొక్క కుటుంబం పట్ల కుటుంబం కంటే ఎక్కువ మా ప్రాణం కంటే ఎక్కువ మేము పేషెంట్ని ప్రేమించి ఎంతో సేవ చేస్తున్నాము. ఈ వృత్తిలో మేము ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. దేవుడు ఈ వృత్తిని మాకు ఇచ్చినందుకు నర్సెస్ ప్రొఫెషన్లో మేము అందరికంటే కూడా ఒక హాస్పిటల్కి ఒక పిల్లర్ లాగా నర్సెస్ ఉంటారు. అందులో మా కుటుంబం కూడా మాకు సహకరించినప్పుడే ఎమర్జెన్సీ సర్వీసెస్కి అన్నిటికీ మేము చేయగలుగుతాము. అంటే ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఎన్ని కేసుల దగ్గర మేము ఉన్నా కానీ మా కుటుంబం కూడా సహకరించినప్పుడే మేము చేయగలుగుతాము. మాతో పాటు మా కుటుంబం కూడా మా వృత్తిలో ఉన్నట్టే మేము భావిస్తాము. అలాంటి సహకారం మాకు అందిస్తున్న మా కుటుంబ సభ్యులకు కానీ మా హాస్పిటల్ తరపున కానీ మేము చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాం. నర్సుగా పుట్టినందుకు దేవుడు మమ్మల్ని ఈ నర్సింగ్ ప్రొఫెషన్లో వేసినందుకు మేము చాలా అదృష్టవంతులము. ఇటు ఫ్యామిలీ పరంగానైతే వృత్తి పరంగానైతే బ్యాలెన్స్గా అంటే 50-50 న్యాయం చేస్తున్నాము. మేము కుటుంబానికి ఏ రకంగానైతే మరి మా సర్వీస్ ఇస్తున్నాము అంతకంటే ఎక్కువగా పేషెంట్లే మా ఫ్యామిలీ. వితౌట్ పేషెంట్ ఆర్ నాట్ దేర్ అన్నట్టు మేము పేషెంట్ కోసమే మేము సర్వీస్ చేయడానికే ఈ దేవుడు మమ్మల్ని ఈ ప్రొఫెషన్లో ఎన్నుకున్నాడని మేము అనుకుంటున్నాము. మరి ఈ నర్సింగ్ వృత్తిలో నాకు 30 years సర్వీసు ఎంతోమందికి సేవ చేసి అదృష్టం ఇచ్చినందుకు ఆ భగవంతునికి నర్సుగా పుట్టినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా సర్వీస్ ఉన్నది నాకు రిమైనింగ్. ఆ శేష జీవితం కూడా రోగుల కొరకే అంకితం చేయాలని నా